రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజం. అన్ని త్రిభుజాల్లోకెల్లా చాలా ఇంపార్టెంట్ అయిన త్రిభుజము, దాన్ని మనము లంబకోణ త్రిభుజము అని అంటాం. త్రిభుజము, త్రిభుజము అని అంటే 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. భుజాన్ని మనము స్మాల్ ఆల్ఫాబెట్ తోటి డినోట్ చేస్తాము, రైట్. స్మాల్, క్యాపిటల్ ఏకి స్మాల్ ఆపోజిట్ ఏ, ఇది బి, ఇది వచ్చేసరికి సి, ఇది వచ్చేసరికి సి. శీర్షాలను క్యాపిటల్ తోటి డినోట్ చేస్తాము, భుజాలను స్మాల్ తోటి డినోట్ చేస్తాము. జనరల్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న నొటేషన్ ఏంటంటే క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఉన్నది స్మాల్ ఏ, క్యాపిటల్ బికి ఆపోజిట్ ఉన్నది స్మాల్ బి, క్యాపిటల్ సికి ఆపోజిట్ ఉంది స్మాల్ సి, రైట్. ఇది ఒక త్రిభుజము. ఈ త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి. 3 భుజాలు ఉంటే 3 కోణాలు ఉన్నట్టు. దీన్ని మనం యాంగిల్ ఏ అని అనుకుందాం, దీన్ని మనము యాంగిల్ బి అని అనుకుందాం, దీన్ని మనము యాంగిల్ సి అని అనుకుందాం, యాంగిల్ సి అని అనుకున్నాం. సో ఈ 3 భుజాలకు 3 కోణాలు ఉన్నాయి. ఈ 3 కోణాల్లో ఒక్క కోణము 1 యాంగిల్ గనక 90 డిగ్రీలు గనక అవుతే, ఒక్క కోణం గనక 90 డిగ్రీలు గనక అవుతే ఆ త్రిభుజాన్ని మనము లంబకోణ త్రిభుజము అని అన్నాం. ఆ త్రిభుజాన్ని మనము లంబకోణ త్రిభుజము అని అన్నాం. మనకు ఎందుకు ఈ త్రిభుజం చాలా ఇంపార్టెంట్ అంటే, ఈ త్రిభుజం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మనము ఏ ఫిగర్ తీసుకున్నా, రేఖా గణితంలో మనం ఏ ఫిగర్ తీసుకున్నా, సపోజ్గా మనకు ఒక ఫిగర్ ఇలా ఉంది, క్వాడ్రిలేటరల్ ఇలా ఉంది. దీని నుంచి ఒక ఎత్తు, ఒక లైన్ గీస్తే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఇక్కడ త్రిభుజం ఉంది, దీని నుంచి ఆపోజిట్ భుజానికి ఒక లైన్ గనక, ఎత్తు గనక కనుక్కోవాలనుకుంటే ఇది 90 డిగ్రీస్ అవుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అతి సులువుగా సాల్వ్ అవుతాయి. లంబకోణ త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటుంది, ఒక కోణము 90 డిగ్రీలు. అది క్యాపిటల్ ఏ అయినా యాంగిల్ ఏ అయినా కావచ్చు, యాంగిల్ బి అయినా కావచ్చు, యాంగిల్ సి అయినా కావచ్చు. మొట్టమొదటి పాయింట్, లంబకోణ త్రిభుజములో ఏదైతే 90 డిగ్రీలు ఉంటుందో అది ఈ పాయింట్ దగ్గర. సపోజ్గా దీన్ని సి అనుకుంటే ఇది 90 డిగ్రీలు, ఇది ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను, ఏబిసి. యాంగిల్ సిని మనము 90 డిగ్రీలు కనుక అనుకుంటే 90 డిగ్రీల ఆపోజిట్ ఉన్నదాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చెప్పండి సార్. దీన్ని మనము హైపోటెన్యూస్ అని అంటాం ఇంగ్లీష్లో, రైట్. ఉన్న భుజాల్లో అతి వెడల్పుగా ఉన్న భుజము, ఉన్న భుజాల్లో అతి వెడల్పుగా ఉన్న భుజము హైపోటెన్యూస్. ఉన్న భుజాల్లో 3 భుజాలు ఉన్నాయి, ఏసి, బీసీ, ఏబి. అతి ఎక్కువ వాల్యూ ఉన్న భుజాన్ని హైపోటెన్యూస్ అని అంటాం. క్యాపిటల్ ఏ ఆపోజిట్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి ఆపోజిట్ స్మాల్ బి. ఇది మనకు తెలియదు. దీన్ని టీటా అని అనుకుంటే ఇదేమవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. కర్ణము, రైట్. కర్ణమేనా సార్? ఓకే. సో ఏబిసి ఇది గనక 90 డిగ్రీస్ కనుక అవుతే 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న భుజాన్ని మనము కర్ణము అని అన్నాం. ఆపోజిట్ ఉన్నదాన్ని కర్ణము అని అన్నాం. చాలా స్లోగా స్టెప్ బై స్టెప్గా, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్గా క్యాట్ లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ని ఇదే క్లాస్లో డిస్కస్ చేద్దాం సార్. ఇది 90 డిగ్రీలు, ఇది కర్ణము. నా ఇక్కడ మీరు పాయింట్ కనుక చూస్తే నాకు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ 3 యాంగిల్స్, ఈ 3 కోణాలు, ఈ 3 కోణాలు. యాంగిల్ సి గనక 90 డిగ్రీస్ కనుక అవుతే యాంగిల్ బి టీటా పెట్టుకుంటే ఇదేమైంది సార్, 90 మైనస్ టీటా అయింది. ఇదేమైంది, 90 మైనస్ టీటా అయింది. అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. యాంగిల్ సి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, రైట్. అప్పుడు అది ఏమైంది, లంబకోణ త్రిభుజం అయింది. ఇప్పటి నుంచి నేను దాన్ని ఆర్ఏటి అని డినోట్ చేస్తాను.
RAT. ఆర్ అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ నోట్స్లో రాసుకోండి. సపోజ్గా ఒక త్రిభుజంలో 3 కోణాలు X డిగ్రీస్, Y డిగ్రీస్ అండ్ Z డిగ్రీస్ అయిందనుకోండి. ఒక్క యాంగిల్ గనక మిగతా 2 యాంగిల్కి కూడితే వచ్చే వాల్యూ కనుకుంటే ఈ త్రిభుజం ఏమవుతుంది? లంబ కోణ త్రిభుజం అవుతుంది. మనకు క్వశ్చన్లో 3 కోణాలు ఇచ్చిన తర్వాత 3 కోణాలు X డిగ్రీస్, Y డిగ్రీస్, Z డిగ్రీస్, X డిగ్రీస్, Y డిగ్రీస్ అండ్ Z డిగ్రీస్ ఇచ్చిన తర్వాత ఒక్క కోణం కనుక మిగతా 2 కోణాలను కూడితే వచ్చిన వాల్యూ కనుక అవుతే దాన్ని మనం ఏమంటాము? లంబ కోణ త్రిభుజము అని అంటాం. లంబ కోణ త్రిభుజములో ఒక్క కోణము 90 డిగ్రీలు ఉంటుంది, ఒక్క కోణము 90 డిగ్రీలు ఉంటుంది. రెండో పాయింట్, ఈ స్లైడ్లో నాకు 3 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, దాన్ని నేను బాక్స్లో పెడతాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లంబ కోణ త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒక కోణము మిగతా 2 కోణాలకును కూడితే ఒక వాల్యూ వస్తుంది, కూడితే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని లంబ కోణ త్రిభుజము అని అన్నాం. మూడో కీ పాయింట్, 90 డిగ్రీలకు ఆపోజిట్గా ఉన్న భుజాన్ని కర్ణము అని అన్నాం. కర్ణము 3 భుజాల్లో ఎక్కువ వాల్యూ కలిగి ఉన్న భుజము, ఎక్కువ వాల్యూ కలిగి ఉన్న భుజం. ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు స్లైడ్ బై స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. స్లోగా లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఈ స్లైడ్ అందరికీ అర్థమైందా?